హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను మీ ప్రశాంతిని. ఈరోజు వీడియోలో గ్యాస్ వెలిగించకుండా అలాగే ఒక డ్రాప్ ఆయిల్ వేయకుండా 2 రకాల పొడులు చూపిస్తానండి. ఈ పొడులు టిఫిన్లోకి అలాగే వేడిగా రైస్ పెట్టుకుని ఇలాగ పొడులు వేసుకొని కాస్త నెయ్యి జోడించుకొని తింటుంటే ఎంత బాగుంటుందో అండి. ఎప్పుడన్నా మనం కొంచెం నీరసంగా అనిపించినా కానీ లేదంటే గ్యాస్ అయిపోయి ఉంటుంది, అటువంటి టైంలో ఈ పొడులు మీరు ట్రై చేయండి. ప్రతి దాంట్లోకి మనం తినొచ్చండి. ఒక్కసారి ఈ వీడియో చూస్తే చిన్నపిల్లలు సైతం ఎవరైనా ఈజీగా చేసేయవచ్చండి. నోటికి రుచిగా ఉండే ఈ 2 రకాల పొళ్ళండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి. మొదట చూపించబోయేది ఎండు కొబ్బరి పొడి అండి. ఇదిగో చూడండి, ఒక చిప్ప తీసుకున్నాను. ఇది శుభ్రంగా ఒకసారి దీని మీద దుమ్ము ఏదైనా ఉంటే నీట్గా క్లాత్తో తుడిచేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చూడండి, నేను కట్ చేసేసాను. ఇలా కట్ చేసుకొని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి. మీడియం సైజు తీసుకున్నాను. ఈ ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసేసుకోండి. కారం అండి 4 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. మీకు ఇంకా ఘాటుగా కావాలంటే ఇంకో టేబుల్ స్పూన్ కానీ వేసుకోవచ్చు. 4 టేబుల్ స్పూన్లు వేసానండి. సగం టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోండి. అలాగే ఒక 7-8 వెల్లుల్లిపాయలండి. తొక్కు తీసైనా తీకపోయినా ఎలాగైనా వేసుకోవచ్చు. అలాగే ఈ పొడికి రుచికి తగినంత కల్లుప్పు వేసానండి. ఇప్పుడు ఇదంతా మెత్తగా గ్రైండ్ చేశాను. చూడండి, మన కొబ్బరి పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో తీసేస్తున్నాను. ఎంత త్వరగా అయిపోయిందో చూడండి. పొడి మాత్రం మంచి సువాసన వస్తా చాలా రుచిగా ఉందండి. మరి సెకండ్ పొడి చేసుకుందాము. చూడండి, అదే మిక్సీ జార్లో పుట్నాల పప్పు అండి, తినే శనగపప్పు కానీ అంటుంటాం కదా, ఆ పప్పు 1 కప్పు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ నిండా ధనియాలండి. 1/2 టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర. కారం అండి నేను 4 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. అలాగే ఈ రుచికి తగినంత కల్లుప్పు వేసాను. వెల్లుల్లిపాయలండి ఒక 10 వెల్లుల్లిపాయలు వేసాను. వెల్లుల్లిపాయల మీద తొక్కు తీసైనా తీకపోయినా ఎలాగైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవచ్చాను. చూడండి, మన శనగల పొడి కానీ రెడీ అయిపోయింది. 2 పళ్ళు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇవి వాడుకునేటప్పుడు తడి తగలకుండా తడి స్పూన్లు పెట్టకుండా వాడుకోండి. అలాగే ఇలాగ రైస్ పెట్టుకొని ఇలా పొడులు వేసుకొని నెయ్యి వేసుకొని తినండి, ఎంత రుచిగా ఉంటుందో. అలాగే పెరుగన్నంలో మజ్జిగన్నంలో సైడ్ పెట్టుకొని నంచుకొని తింటున్నా చాలా బాగుంటుందండి. అలాగే మనం ఏం చేసుకున్నా టిఫిన్స్లలోకైనా కానీ ఇది వేసుకొని తింటుంటే బాగా రుచిగా ఉంటుంది. అలాగే మనం ఇంట్లో ఫ్రైలు చేసుకుంటుంటాం కదండి, ఆ ఫ్రైల్లో కానీ ఈ పొడులు కొంచెం వేసుకుంటుంటే మీరు చేసే తాలింపు బాగా రుచిగా ఉంటుందండి. ఒకసారి ఇలాగా చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. మరి ఎప్పుడు మీరు తయారు చేస్తున్నారండి ఈ 2 రకాల పొళ్ళు? వెంటనే తయారు చేయండి. మీకు ఎలాగొచ్చాయో కామెంట్లో తెలియజేయండి. మీకు అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.